హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనింగ్ స్టార్ 143. నా ఛానల్ని కొత్తగా చూసుకునేవారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త కొత్త వీడియోలతో మీ ముందర వస్తాను. నా ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. నేను ఈరోజు చేయబోయే వంట పేరు సేమియా ఉప్మా అండి. సేమియా అనేది అందరూ చేసుకుంటున్నారు, అంటే స్టిక్ లేకుండా పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే సేమియా పర్ఫెక్ట్గా వస్తానండి. ఫస్ట్ స్టవ్ మీద బాణాలు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని మేము ఎన్ని కప్పులు సేమియా కావాలో అన్ని కప్పుల సేమియా, నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే 4 కప్పుల సేమియా వేసుకుంటున్నానండి. నాలుగు కప్పుల సేమియా వేసుకున్నాను. అది ఆయిల్లో బ్రౌన్ కలర్లో, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపించుకోవాలండి సేమియా. లైట్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత సేమియా బాగా లైట్ కలర్ వచ్చిన తర్వాత సేమియా అనేది మళ్ళీ ఒక ప్లేట్లో తీసుకొని మళ్ళీ బాణాలీలో మళ్ళీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. ఆయిల్ పోసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు తర్వాత వేసుకోవాలండి. అవి కొంచెం చిటపటలు ఆడిన తర్వాత ఆనియన్స్ మిర్చి వేసుకోవాలి. మిర్చి అనేది మిడిల్లో కట్ చేసుకొని వేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? అవి కొంచెం వేగిన తర్వాత అవి కొంచెం ఫ్రై కావాలండి. పచ్చి వాసన పోయిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని అందులో కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, కరివేపాకు కూడా అయిన తర్వాత కొంచెం వేపించుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ టమాటాలు కొంచెం వేగుతున్న తర్వాత అప్పుడే ఇమీడియట్గా సాల్ట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత సాల్ట్, మీరు చేసే క్వాంటిటీని బట్టి, నేను ఇప్పుడు 4 కప్స్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, అందుకోసం నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ అంతా కొంచెం వేగిన తర్వాత టమాటాలు కొంచెం మెత్తగా అయిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం మెత్తగా కావాలి టమాటాలు అనేవి. కొంచెం సాఫ్ట్ వచ్చేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ చూస్తున్నారు కదా, కొంచెం క్వాంటిటీలో వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. మీరు వేసుకుంటారో వేసుకోరో తెలియదు, కానీ కొంచెం వేసుకొని చూడండి, టేస్ట్ బాగా వస్తుంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్లో బాగా వేయించిన తర్వాత 1 టేబుల్ స్పూను కారము, చిల్లీ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడరు, హాఫ్ స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ 3 వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అనేది ఫ్రెండ్స్ 1:1 రేషియోలో వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ సేమియాకి 1 కప్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎన్ని కప్స్ సేమియా తీసుకుంటే అన్ని కప్స్ వాటర్ తీసుకోవచ్చు. కొంచెం సాఫ్ట్నెస్ రావాలంటే 1/2 కప్ ఎక్కువ వేసుకోండి అంతే. మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి సాఫ్ట్నెస్ కోసము 1/2 కప్ అనేది ఎక్స్ట్రా వాటర్ అనేది వేసుకుంటాం ఫ్రెండ్స్. పోసిన తర్వాత ప్లేట్ మూసించిన తర్వాత వాటర్ అనేది బాగా ఉడుకు రావాలండి ఫ్రెండ్స్.
తర్వాత తీసుకున్న సేమియాలన్నీ వాటర్లో పోసుకోవాలి. సేమియా వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్ ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు ఉన్న తర్వాత 1 మినిట్ కుక్ అయిన తర్వాత మళ్ళీ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కుక్ అవుతుంది. అప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. 1-2 మినిట్స్ మళ్ళీ దగ్గరకు వచ్చేంత వరకు చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. లేకపోతే అడుగంటుంటుంది అని కాబట్టి చూసుకుంటే ఒకసారి చూసుకున్న తర్వాత దగ్గరకు వచ్చేసింది కదా ఫ్రెండ్స్, ఇంకోసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టేయాలి ఫ్రెండ్స్. చూస్తుంటే అర్థమైపోతుంది కదా ఫ్రెండ్స్ స్ట్రక్చర్ ఎలా వస్తుందో అనేది. స్టిక్ రాకుండానే సపరేట్ వస్తాయి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్లేట్లోకి చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగున్నాయంటే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇదే కొలతలకు చేసుకుంటే మీకు కూడా ఇంత టేస్ట్ అయిన సేమియా ఉప్మా అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఎట్లా వచ్చిందో మీరు ఒకసారి చూసి నాకు నా సేమియా ఉప్మాకి ఎన్ని మార్క్స్ ఇస్తారో, ఒకసారి 10కు ఎన్ని మార్క్స్ ఇస్తారో ఒకసారి అందరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? లాస్ట్ పోయేటప్పుడు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.